హాయ్ అండి. చిన్నగా పళ్ళ దుకాణం పెట్టుకొని కూర్చున్నా. ఇవి ఎక్కడవంటే అమ్మ పంపించింది ఊర్లో నుంచి. ఫుల్ ఆర్గానిక్ అనమాట. ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండించిన పండ్లు కాబట్టి అమ్మ ప్రతిసారి మాకు ఏ పండ్లు వచ్చినా కూడా కంపల్సరీ పంపిస్తుంది. ఇంకా ఇందులో మిస్ అయిన ఏంటివంటే జామ పండ్లు. జామ పండ్లు కాసినాయంటే కంపల్సరీ మాకు పంపించాల్సిందే అమ్మ. అక్కడ ఊర్లో ఎక్కడైనా ఆర్గానిక్ పండ్లు దొరికినాయంటే కంపల్సరీ మాకు పంపిస్తుంది. ఎందుకంటే అమ్మ మాకు దగ్గరలోనే ఇక్కడైనా హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ పంపిస్తుంది. ఇవి మాకు పపాయ, ఇంకా చెట్లు ఉన్నాయన్నమాట పొలం దగ్గర 4-5 చెట్లు. ఇంకా ఇది ఆర్గానిక్ ఉంటుంది కాబట్టి మేమైతే బయట దొరికిన పపాయ పండ్లు అసలు తినము. ఇవి పంపించినప్పుడు మాత్రమే తింటాము. ఇంకా ఇవి ఒకటి మాత్రం మా పొలంలో కాకుండా వేరే వాళ్ళ పొలంలో నుంచి తీసుకొని పంపించింది. ఈ ఫ్రూట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం తింటున్నాను కూడా. ఏంటంటే ఇది వాటర్ యాపిల్ అంట. ఇది చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇవి నైట్ ఒకటైతే కట్ చేసినాము. ఇగో మీకు ఇది లోపల ఎలా ఉంటుందో కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం కట్ చేసిన. ఇది లోపల గింజలు మనకు ఇగో ఇలా వచ్చినాయి. ఇలా గింజలు ఉన్నాయి. ఇవి నాకు తెలిసి డయాబెటిక్ పేషెంట్స్ అయితే బాగా తినొచ్చు అనుకుంటా. ఎందుకంటే మరీ స్వీట్గా అయితే లేదు ఫ్రూట్. నైట్ అయితే కొంచెం ట్రై చేసినాము. అంత స్వీట్గా లేదు, చప్పగానే ఉంది. ఇంకా వాళ్ళైతే బాగా తినొచ్చు అనుకుంటా. ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ ఫ్రూట్ తినడం నేను. బాగుంది. వాటర్ యాపిల్. ఇంకా ఇవైతే చాలా మందికి తెలియదు. ఫస్ట్ చెప్పండి, మీకు తెలిసేమో. ఇవి ఈత చెట్టు, అదే ఈత కళ్ళు ఉంటుంది కదా, ఆ చెట్టు నుంచి వస్తాయి అన్నమాట ఈ పండ్లు. మేమైతే చిన్నప్పుడు సమ్మర్లో ఈ పండ్లు ఎక్కువ తినేవాళ్ళము. ఇవి లాస్ట్ అయినాయి కాబట్టి చిన్న చిన్నగా దొరికినాయి. జస్ట్ అమ్మకు చూడడానికి చాలా రోజులైందని చూడడానికంటే పంపించింది. ఇప్పుడు ఇవి కొంచెం డ్రై కూడా అయిపోయినాయి. లేదంటే మనకి ఇంత సైజ్ వచ్చి సేమ్ ఖర్జూరాకు ఈక్వల్గా ఉంటాయి. సీడ్ కూడా లోపల మనకు ఖర్జూర సీడ్ లాగానే ఉంటుంది. చాలా తియ్యగా ఉంటాయి మాత్రము. ఇప్పుడు ఎండింగ్ టైం కాబట్టి కొంచెం మనకు అంత స్వీట్గా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట. అందుకనే ఇంకా ఇవైతే మనకు ఇందాక వేరే ఒక వీడియోలో కూడా చూపించిన అల్ల నేరేడు పండ్లు. ఇంకా మామిడి చెట్టు అయితే అమ్మ వాళ్ళ చేనులో ఉంది. ఇవి అమ్మ వాళ్ళ చేనులోవే. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏ పండు దొరికినా కూడా అమ్మ మాకు పంపిస్తుంది. అమ్మ ప్రేమ అంటే అలానే ఉంటుంది కదా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.